చాలా రియలిస్టిక్గా అంటే లైవ్లో అటువంటి పరిస్థితులను అనుభవించినట్లుగా ఫీల్ అయ్యామన్నట్లుగా చెప్తున్నారు. సో అందులో ఉన్నటువంటి మంచి చెడులు అంటే దళాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి మంచిని అంటే సమాజం మీద ఉన్న ప్రభావంగా చూపించేటువంటి చెడు ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్ చేసి చాలా చక్కగా దర్శకుడు చెప్పినటువంటి తీరు చాలా బాగుంది. సార్ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అంటే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళిందంటారా? తప్పనిసరిగా అదే విజయ్ సేతుపతి గారు మీరు అనుకున్నట్టే చేశారు. అంటే స్టోరీ మీరు అనుకున్నట్టే వచ్చింది. అద్భుతంగా అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు సార్? అంటే ఇప్పుడు నార్మల్గా ఇంతకన్నా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ సక్సెస్? డెఫినెట్గా ఇది పెద్ద ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి ఎందుకంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అవన్నీ కూడా అంటే సమాజానికి ఏం చెప్పాలి అనే దాన్ని చాలా అంటే చెప్పిన విధానం కానీ రీచ్ అయిందని చెప్పేసి మేము అనుకుంటాం. ఎంతవరకు కలెక్షన్స్ ఇప్పుడే మనం చెప్పలేము. సో ఇంకా సాయంత్రం అయితే కానీ దాని టాక్ని బట్టి మనం ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఎస్పెషల్ మీకు అంటే వెట్రిమారంగన్ మూవీ అంటే డెఫినెట్గా క్యాస్ట్ గురించి ఆయన ప్రస్తావిస్తుంటాడు. విడుదల ఫస్ట్ మీరు చూసినప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఈ పార్ట్ 2ని చేయడానికి ఏంటి రీజన్? అది పార్ట్ 2 చేయడానికి రీజన్ ఏందో ఆయన ఒక కథ అనుకున్నారు, దాన్ని కంప్లీట్గా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని పార్ట్ 2లో చెప్పారు. అంటే ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా ఉందంటారా స్టోరీ? తెలుగు ప్రేక్షకులే యాక్సెప్ట్ చేసేలా ఉంది. సార్ ఒక ప్రొడ్యూసర్ అయింది మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఓకే, కంగ్రాట్స్ సార్. సార్ అంటే నార్మల్గా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. మీరే ఇంకా ఆడియన్స్తో మాట్లాడి మీరే చెప్తారు సార్. అంటే నార్మల్గా ఏంటంటే విడుదల పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగుంది. అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుంది. చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే ఆడియన్స్ అంతా కూడా ప్రతి డైలాగ్కి వీటికి బాగా స్పందిస్తున్నారు. చిత్రం తీసిన విధానానికి కూడా బాగా మంచి అప్లాజ్. విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ అంటే మీరు లైవ్లో మాట్లాడి ఉంటారు. ఆల్రెడీ ఆయన అద్భుతమైనటువంటి నటన ఇందులో ప్రదర్శించారు. అంటే చాలా అంటే అందులో రకరకాల వేరియేషన్స్లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి ఈ వీక్లో, విడుదల కూడా అందులో ఒకటి. సో ఎలా పోటీలో ఎలా నిలబడుతుందని చూడాలి. వెయిట్ అండ్ సీ. ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమా విడుదల 2 అనేది చూడండి. మన సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో తప్పనిసరిగా విడుదల 2 సినిమా చూడాల్సిన సినిమా చూడండి. అన్ని సినిమాలు వరస్ట్. ఒకటే ఒక సినిమా అన్న బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టింది, ఇది ఒక్కటి చాలన్న. తెలుగులో వచ్చి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం విడుదలన్న. అమ్మో ఆ ఫైట్లు ఏంది, ఆ నరుకుడు ఏంది, ఇట్లా పట్టుకొని నరుకుతూనే ఉంటాడు అన్న. అసలు తలకాయలు ఎగిరిపడితే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఏదన్నా ఉందంటే మాత్రం అది విడుదల. ఫిక్స్ అయిపోండి. ఏమి యాక్టింగ్ అన్న, యాక్టింగ్ లొకేషన్లు ఏంది, అడవి ఏంది, మామూలుగా నడకరు భయ్య. నిజంగా హీరో విజయ్ గారు అసలు మీరు గ్రేట్ అండి. అసలు ఆ పేరులోనే ఉందండి ఒక పవర్ ఉంది. అసలు ఆ యాక్టింగ్ అసలు నిజంగా ఏ హీరోన్న చేస్తాడన్న, ఏ ఆర్టిస్ట్ అన్న న్యాచురల్గా చేస్తాడన్న. ఏమన్నా యాక్టింగ్ అన్న, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అల్టిమేటెడ్ భయ్య. ఆ వీడియో ఆ అడవిలో మాత్రం వాళ్ళు పడే కష్టాలు కానీ అదంతా మామూలు చూపులే వేరే లెవెల్. ఆ పావురం అనే సాంగ్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి తెలుగు సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ మలయాళ సినిమాలు ఏ సినిమాలు వచ్చినా ఈ సినిమా మందు అయితే ఏ సినిమా నిలవదు. పార్ట్ 1 ఎంత బాగుంది భయ్యా. నిజంగా మాట్లాడుకుందాం. పార్ట్ 1 ఓడన్నా ఇందులో ఇంతమంది చూశారు కదా, ఎవరన్నా అసలు ఇంత కూడా డిసప్పాయింట్ కాకుండా అంటే ఒక యాక్టర్ తోటే ఇంతగా మంచి సినిమా తీసుకొచ్చిన సినిమా అంటే విడుదల పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఎలా ఉందో తెలుసా? అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ భయ్యా. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఇంకా ఏది ఇవ్వలే భయ్యా నిజంగా. అంటే 3 అవర్స్, ఇంత తక్కువ 3 అవర్స్ మూవీ అలా కూర్చోడం అంటే మామూలు విషయం కాదు. ఏ సినిమా కూడా నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఏ సినిమా కూడా అలా కూర్చోబెట్టలేదు. విడుదల అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా ఈ ఫ్రైడే. విడుదల వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఫస్ట్ థింగ్ మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అబ్బా. అస్సలు మహారాజాలో చూసి మనం ఎంతైతే హై ఫీల్ అవుతామో దానికి మించిన యాక్టింగ్ చేశారు ఇందులో అయితే. ఇంకొకటి సూరి గారి క్యారెక్టర్ తక్కువ డ్యూరేషన్ ఉన్నా కూడా ఉన్నంతసేపు ఆయన ఎక్స్ప్రెషన్తో కావచ్చు,
ఆయన ఇచ్చే డైలాగులతో కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఆయన వాయిస్ ఓవర్. ఇంకొకటి వెట్రిమారన్ గారి రైటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో. అంటే అక్కడక్కడ కొన్ని సీన్లు ఎగ్జాక్ట్గా కొన్ని సీన్లు ఏంట్రా లాగుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చినా వెంటనే దాన్ని కవర్ చేసేసాడు. ఎందుకంటే ఆయన ఎమోషన్తో కావచ్చు, ఆయన చెప్పే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావచ్చు చాలా బాగా అనిపిస్తాయి థియేటర్లో. ఇంకోటి పావురుమా సాంగ్ చాలా బాగా అనిపించింది. మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ రెండు ఉంటాయి. రెండు కూడా కొంచెం ఒక మంచి లో ఫీల్ అయ్యే వాళ్ళకి కొంచెం లవ్ ఫీల్ ఇస్తుంది. ఈ పార్ట్ 2కి హీరో విజయ్ సేతుపతి గారు. పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని చిన్న హింట్ ఇచ్చారు. బట్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి. ఓవరాల్గా మంజు వారియర్ గారి క్యారెక్టరు చాలా సింపుల్గా ఉన్న మంచి ఎఫెక్టివ్ క్యారెక్టర్ పెట్టారు. ఎందుకంటే మోటివేట్ చేసే క్యారెక్టర్. ఇంకొకటి పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి అనే క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. అదే అంటున్నాను, ఏదైతే ఆయన రాశారో చాలా 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 బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా బాగుంది. థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.